హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి మనం ఈ మౌస్ అయితే టీయర్డౌన్ అయితే చేద్దాం అనమాట. ఇంతవరకు ఎవరైతే చేయలేదు సో యూట్యూబ్ లో, సో మంది తెలుగులో అనమాట. సో ఈరోజు అయితే క్రేజీగా అయితే టీయర్డౌన్ అయితే చేద్దాము. సో ఎలా వర్క్ అవుతుందని మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంకా వీడియో చూస్తే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ వచ్చేసరికి 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ 1K అయితే దగ్గరలో ఉంది, తప్పకుండా 1K చేయండి ఫాస్ట్ గా. సో అది ఇంకా ఏం సోది లేకుండా డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇదేనమాట ఓల్డ్ మౌస్. సో ఇదైతే వర్క్ చేయట్లేదు. సో నేనైతే ఆల్రెడీ నా ల్యాప్టాప్ అయితే పెట్టి చూసా, వర్క్ చేయట్లేదు అనమాట. అందుకోసం అయితే దీని అయితే టీయర్డౌన్ చేద్దాము. సో దీని లోపల ఏముంది అనేది తెలుసుకుందాం అనమాట. సో మాక్సిమం చాలా మందికి అయితే దీని లోపల ఏముంది అనేది తెలియదు అనమాట. సో ఇది యూట్యూబ్ లో నాకు తెలిసినందుకు ఫస్ట్ వీడియో టీయర్డౌన్ చేయడం, వాటిలో మౌస్ లో ఏముందని చెప్పడంలో. అందుకోసమనే మన తెలుగులో చేస్తున్నా. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది ఫస్ట్ దీని అయితే అంతా రిమూవ్ చేద్దాము. వర్క్ చేయకపోయినా ఎందుకు తెచ్చినావు బ్రో అంటే, ఫస్ట్ థింగ్ మీకు చూపించడానికి దీని లోపల ఏముంది అనేసరికి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి దీని అయితే రియూస్ చేయొచ్చు. మనకి వైర్ ఉంది కదా, ఈ లాంగ్ వైర్ అయితే మనం అయితే రియూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని లోపల కొన్ని పార్ట్స్ ఉంటాయి, వాటి మీద మనం అయితే రియూస్ చేయొచ్చు అనమాట. సో ఇంకేం లేట్ చేయకుండా ఫస్ట్ దీని అయితే ఒక్కొక్కటిగా అన్ని రిమూవ్ చేసేసి మీకు డైరెక్ట్ లోపల ఏముంది అనేది అయితే చెప్తాను, ఎలా వర్క్ అవుతుంది అంతా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఈ మౌస్ మొత్తం పైన ప్లాస్టిక్ అంతా రిమూవ్ చేస్తే ఇదనమాట. ఇది వచ్చేసి డెల్ కంపెనీ అనమాట, చూస్తున్నారు కదా. సో ఇదంతా ప్లాస్టిక్ అంతా రిమూవ్ చేస్తే మనకి లోపల అయితే ఒక చిన్ని మదర్ బోర్డ్ అయితే ఉందన్నమాట. సో కింద కూడా ప్లాస్టిక్ అంతా రిమూవ్ చేస్తే మనకైతే ఇక్కడ కేబుల్ అయితే ఉంది. సో దీన్ని కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. సో దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది వైర్ అనమాట. అయితే మనకైతే రియూజ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా అయితే ఉందన్నమాట, 1 మీటర్ పైన లెంత్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక ఇండికేటర్ లైట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక సెన్సార్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి సెన్సార్ అనమాట, మనకి గ్రౌండ్ పైన ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి లైట్ పడిద్ది. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న చిప్ లాంటిది అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి స్క్రోలర్. అండ్ ఇక్కడ పెట్టి మనం స్క్రోల్ చేస్తుంటాం కదా, అదనమాట. అండ్ ఇది కూడా మనకి స్క్రోలర్ని సపోర్ట్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 బటన్స్, లెఫ్ట్ రైట్ బటన్స్ అనమాట. ఇవి ఆన్ ఆఫ్ స్విచ్ లోపల ఇంటర్నల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెన్సార్స్ అనమాట, మనకి లోపల సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది అయితే సింపుల్ గా లోపల ఒక ఐస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక జాయింటర్ అయితే వేసారనమాట. ఇక్కడ వచ్చేసరికి ట్రాన్సిస్టర్. ఇవన్నమాట మనకి మౌస్ టీయర్డౌన్ చేస్తూ ఉండేది. ఒక మదర్ బోర్డ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ మనకైతే డైరెక్ట్ గా పవర్ సప్లై రావడానికి ఇక్కడే ఉంటుంది అనమాట. లోపలికి పవర్ సప్లై రావడానికి ఇక్కడ దీంట్లోనే డైరెక్ట్ ల్యాప్టాప్ నుంచి పీసీ నుంచి అయితే వస్తుంది అనమాట. అది ఇక్కడ కింద సెన్సార్ ఉంటుంది. దీని ద్వారా మనమైతే అక్కడైతే మనం మౌస్ అయితే ఆపరేట్ చేయొచ్చు, మౌస్ కర్సర్ అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అది మన మౌస్ లో అయితే టీయర్డౌన్ చేస్తే ఇలాగే ఉంటుంది. సో ఏ మౌస్ లో అయినా ఇలాగే ఉంటుంది అనమాట. సో వైర్ అయినా వైర్లెస్ మౌస్ లో అయినా ఇలాగే ఉంటుంది. సో చూస్తున్నది ఇది వచ్చేసి వైర్లెస్ మౌస్ అనమాట, ఇది జస్ట్ వర్కింగ్ అవుతుంది. సో దీంట్లో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఏమంటే ఇందులో పవర్ సప్లై సో మనం ఎక్స్టర్నల్ గా వేసుకోవచ్చు అనమాట. సో చూపిస్తా అది కూడా. సో ఇక్కడ చూస్తున్నా కదా, ఎక్స్టర్నల్ గా మనం అయితే సెల్ వేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇందులో వచ్చేసరికి డైరెక్ట్ మనకి పీసీ నుంచే వైర్ ద్వారా పవర్ సప్లై అయితే వస్తుంది అనమాట. అది డిఫరెన్స్. అది ఇష్టమైందని అనుకుంటున్నా. మన దగ్గర ఉన్న మౌస్ లని టీయర్డౌన్ చేస్తే ఇవే ఉంటాయి అనమాట లోపల. సో ఏ మౌస్ లో అయినా మదర్ బోర్డ్ ఉంటుంది. అండ్ స్క్రోలర్, రెండు బటన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక సెన్సార్, గ్రౌండ్ సెన్సార్ ఉంటుంది. అండ్ లైట్ ఉంటుంది దానికి. అండ్ పవర్ ఇన్పుట్, అండ్ మనకి ఇన్ఫర్మేషన్ డేటా ట్రాన్స్ఫర్ కావడానికి కేబుల్ అయితే ఉంటుంది అనమాట. అది మీ దగ్గర ఏమన్నా ఓల్డ్ మౌస్ ఉంటే మీరైతే పాడేయకండి. సో ఇలా టీయర్డౌన్ చేసేసి వైర్ అయితే రియూజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో చూసారుగా, చాలా నచ్చిందని అనుకుంటా. సో మీకోసం నేనైతే వీడియో లెంత్ అయితే తగ్గించాను అనమాట. సో ముందు ప్రీవియస్ వీడియోస్ అండ్ ఈ వీడియోస్ అయితే కంపేర్ చేయండి. సో లెంత్ చాలా తగ్గించా. సో అదే సంగతి, వీడియో అయితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది మన ఇన్స్టాగ్రామ్ మీద, అక్కడ వచ్చి మీరైతే ఫాలో చేయొచ్చు. అండ్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వచ్చి అయితే అడగచ్చు అనమాట. సో నేనైతే తప్పకుండా చెప్తాను. అండ్ ఇంకేలాంటి వీడియోస్ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. తప్పకుండా మన ఛానల్ని కొంతమందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.